హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని గుప్తా గారు అరుంధతి ఆత్మ కోసం వెతుకుతూ ఉంటారు. అతనికి ఎక్కడ వెతికినా కనిపించదు. ఆఖరికి అతను వెతకగా అమరేంద్ర కారులోని తను దాక్కుని ఉండడం కనిపిస్తుంది. ఏంటి బాలిక ఇక్కడ ఉన్నావు అనేసరికి ఆ శాంబా నుంచి నన్ను కాపాడుకోవడానికి ఇక్కడే సరైన ప్లేసు అని చెప్పి అంటుంది. దానికి అవును బాలిక అని చెప్పి నేను ఇప్పుడు యమలోకానికి వెళ్ళాలి కాబట్టి నువ్వు మాతో వస్తే బాగుంటుంది అంటే తను రానంటుంది. సరే అయితే వినాయక పూజ కోసం మా ప్రభువులు యమధర్మ రాజు మిగతా వాళ్ళందరం కలిపి కైలాసానికి వెళ్తున్నాము కాబట్టి మేము కూడా వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. మీరు కూడా వెళ్ళిపోతున్నారా, నాకు ఎవరు కాపాడుతారు అని అనేసరికి మీ కుటుంబ సభ్యులు నేను కాపాడుతారా అని నువ్వు పలుమార్లు నాకు చెప్పావు కాబట్టి వాళ్ళే నిన్ను కాపాడుకుంటారు అని చెప్పి గుప్తా గారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. అరుంధతి దిగాలుగా గార్డెన్లో కూర్చొని ఉంటుంది. ఇక్కడ చూస్తే బాగి వంటగదిలోని పులిహోర, ఉండ్రాళ్ళు, పాయసం అన్నీ చేసి పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. వినోద్ మెట్లు దిగుతూ బాగి ప్రసాదాలు చేయడం చూసి చిత్రతో అంటారు, నువ్వు కూడా వెళ్ళి తనకు సహాయం చేయొచ్చు కదా అంటే చిత్ర, మనం షాపింగ్ మాల్ ఓనర్స్ వినోద్, మనం ఇప్పుడు అలాంటి పనులు చేయకూడదు అని అంటుంది. అప్పుడు దేవుడి ముందు ఎవరైనా ఒకటే చిత్ర, నువ్వు వెళ్ళి హెల్ప్ చేయనేసరికి చిత్ర విసురుగా వెళ్ళి నువ్వు అందరి ముందు బిల్డప్ కోసం అన్ని పనులు చేస్తున్నావా అని అంటుంది బాగితో. దానికి నీకు ఇష్టమైతే చేయి, లేకపోతే లేదు, అంతేగాని నన్నెందుకు అంటున్నావు అని అంటుంది. మా ఆయన నిన్ను చూసే నన్ను దెప్పుతున్నాడు అని అంటుంది. నీకు ఇష్టమైతే నువ్వు నాతో హెల్ప్ చెయ్యి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటే ఇన్ని ప్రసాదాలు ఎందుకు చేస్తున్నావు, ఇవన్నీ కలిపి ఎవరికి పెట్టడానికి అని అంటుంది. దానికి పిల్లలు ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి చేస్తున్నాను అంటే అంతా మీ పిల్లలకే పెట్టేస్తే మాకేం మిగులుతుంది, రేపు ఉదయం నాకు పిల్లలు పుడతారు, నాకు నా పిల్లలకి తినడానికి కూడా ఏం ఉంచేలా లేరు మీరు అని చెప్పి అంటుంది. అలా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటే కొన్ని రోజుల్లోనే మేము ఆస్తులన్నీ సెపరేట్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పి విసురుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాగి ఆ వినాయకుడే తనని కాపాడాలి, మార్చాలి అని అనుకుంటుంది. ఈలోపు వినాయక పూజ మొదలుపెట్టి విఘ్నం లేకుండా పూజనంతటినీ బాగా చేస్తుంది. అందరికీ హారతి ఇచ్చి అందరూ దండం పెట్టుకునే లోపలే వీధిలో వాళ్ళు వచ్చి బాగిని, అమరేంద్రని అందరినీ రమ్మని చెప్తారు పూజకి. దానికి అందరూ కలిపి బయలుదేరి అక్కడికి వెళ్తారు. ఇంట్లో ఒక్కతే ఉన్న దిగాలుగా ఉన్న అరుంధతి ఆత్మని శాంబ కాలాన్ని పంపించి బంధించమని చెప్తుంది. అలాగే శాంబ చెప్పిన ప్రకారమే కాల అరుంధతి ఆత్మని బంధిస్తుంది. ఈలోపు అక్కడ పూజ కూడా మొదలవుతుంది. అమరేంద్ర బాగి కలిపి పూజ ముగించి ఇద్దరూ కలిపి దండం పెట్టుకుంటారు. అరుంధతికి ఏమీ కాకూడదు అని చెప్పి. అమరేంద్ర ఎప్పుడూ నన్ను అరుంధతిని పూజలో కూర్చోమనేది చేయలేదు, కానీ ఇప్పుడు తన కోసమే పూజిస్తున్నాను అని చెప్పి ఈలోపు అరుంధతి ఆత్మని కాపాడడానికి వినాయకుడే స్వయంగా వచ్చి తనని కాలా నుంచి కాపాడి మామూలు రూపం ప్రసాదిస్తారు. అప్పుడే ఒక స్వామీజీ బాగి దగ్గరికి వచ్చి నీకు కావాల్సిన వాళ్ళందరికీ మంచి జరుగుతుంది, నువ్వు ఎంత బాధలో ఉన్నా సరే నీ నవ్వుతోనే నువ్వు ఉన్నావు అని చెప్పి అనేసరికి లేదు అని అంటే లేదమ్మా నీకేం కావాలో అదే జరుగుతుంది అని చెప్పి అభయం ఇచ్చి అక్కడి నుంచి మాయమైపోతారు ఆ స్వామీజీ. బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అంతా మంచిగా జరుగుతుంది కుటుంబానికి, నాకు, పిల్లలకి అని చెప్పి హ్యాపీగా అనుకుంటూ ఉంటుంది.